హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి మంచిగా ఫ్లఫీగా ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ ఇడ్లీలు అయితే చూపించబోతున్నాను. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు అయితే ఇలా రవ్వ ఇడ్లీలు అయితే మంచి సాఫ్టీగా చేసేసుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్స్ వేసామంటే రవ్వ ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, రవ్వ ఇడ్లీల ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా అయితే ఒక కడాయి తీసేసుకొని, అంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే సరిపోతుంది. అందులో అయితే మంచి ఒక స్పూన్ దాకా ఆవాలు, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, సన్న తరి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే క్యారెట్ తురుము అయితే ఇలా తీసుకోవాలన్నమాట. పీసెస్ కన్నా ఇలా తురుము వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి, ఇంకా అక్కడక్కడ కనిపిస్తే కూడా బాగుంటాయి అన్నమాట. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో అయితే 3 కప్పుల దాకా ఉప్మా రవ్వను అయితే తీసుకోవాలి. ఇలా తీసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఇది బాగా ఫ్రై కానివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే కింద అనేది కాలిపోతుంది, రవ్వ అనేది మంచిగా ఫ్రై కాదు. అందుకని లో ఫ్లేమ్లోనే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇక్కడ నేను 3 కప్పుల రవ్వ తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు దాకా పెరుగు, 1.5 కప్పు దాకా వాటర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం పెరుగుతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అయితే వీటన్నిటిని కూడా మంచిగా విస్క్ చేసుకుంటున్నాను, ఉండలేం లేకుండా. ఇలా బాగా కలిపిన పెరుగులో అయితే మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా అయితే ఆ పెరుగు వాటర్ అంతా ఇంకా రవ్వకు పట్టేలాగైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి మొత్తం ఆ రవ్వ అంతా కూడా మంచి గట్టిగా అవుతుందన్నమాట. ఇంకా అందులో అయితే మనం వాటర్ కన్సిస్టెన్సీని వేసేసుకుంటూ, అంటే వాటర్ని వేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగైతే కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొద్ది వాటర్ వేయాలండి. ఒకటేసారిగా వాటర్ వేస్తే ఏంటంటే బాగా లూజ్ అయిపోతుంది. అందుకని కొద్ది వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత అందులో అయితే ఇక్కడ నేను ఈనో వేస్తున్నాను. మీ దగ్గర కానీ ఈనో లేదు అని అనుకుంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈనో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఆ తర్వాత ఈనో యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా పులిసినట్టు వస్తుంది అనమాట మనకి పిండి. అలానే ఇంకా ఆ తర్వాత అయితే మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా మన ఇడ్లీ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇంకా ఇడ్లీలాగా వేసేసుకోవడమే అనమాట. ఇలా ఇడ్లీలాగా వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే హై ఫ్లేమ్లో అయితే మంచిగా అయితే స్టీమ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఆవిరి పట్టించుకుంటే మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టైం లేనప్పుడు మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మనము తీసిన ఎంబట తీయకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తీసాము అని అంటే ఇలా నీట్గా వస్తాయి అన్నమాట. లేదు అని అంటే కింద మొత్తం అతుక్కపోయినట్టు వస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే రవ్వ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. దీంట్లోకి అయితే పల్లి చట్నీ వేసుకుంటే తింటే మాత్రం ఆసంగా ఉంటుంది. లేదు అని అంటే ఇన్స్టెంట్గా టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో అయితే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. ఇన్స్టెంట్ దోశ అండ్ ఇన్స్టెంట్ చట్నీ అనేది. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ చట్నీతో అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను.